నేటి తరంలో అందం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. అతివలు సైతం బిడియం బదిలీ వ్యాయామ కేంద్రాలకు వెళ్తున్నారు. నడక, జాగింగ్, యోగాలతో పాటు ఫిట్నెస్ మంత్రం చెప్పే ఏరోబిక్స్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు రాజధానికే పరిమితమైన ఈ ఆధునిక వ్యాయామశాలలు వరంగల్ లాంటి నగరాల్లోనూ కళకళ్లాడుతున్నాయి. ప్రజలకు ఆరోగ్యంతో పాటు నిర్వాహకులకు కాసుల పంట పండిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రాచుర్యం పొందిన ఏరోబిక్ ప్రస్తుతం వరంగల్ను తాకింది. ప్రస్తుతం పదుల సంఖ్యలో ఈ వ్యాయామ కేంద్రాలున్నాయంటే ఆదరణ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మహిళలు, అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు విద్యార్థినులు ఏరోబిక్స్ పై ఆధారపడటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ ఆధునిక వ్యాయామశాలలు అతివలతో కిక్కిరిస్తున్నాయి. శరీరాకృతిని కాపాడటంతో పాటు మానసిక ఒత్తిడిని దూరం చేసే స్విస్ బాల్, స్టెప్పర్ స్టిక్, డంబెల్, మ్యాట్ల వంటి వాటి అభ్యాసం ఎక్కువగా కాపాడుతోంది. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకునేందుకు ఈ వ్యాయామాలు ఎంతగానో దోహదపడుతున్నాయని యువత చెబుతోంది. ఏరోబిక్స్ మ్యూజిక్ తోటి అండ్ ఇక్కడ డైలీ బోర్ కొట్టకుండా డైలీ వన్ టైప్ ఉంటుంది. ఒకరోజు బాల్, ఒకరోజు స్టెప్ అప్, ఒకరోజు కార్డియో అని. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం థైరాయిడ్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండేనండి. ఇప్పుడు బాడీ హెల్తీగా ఉన్నది. కొలెస్ట్రాల్ నార్మల్కి వచ్చాయి, థైరాయిడ్ నార్మల్కి వచ్చేది. హ్యాపీగా ఉన్నదండి. సో వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉండడం వల్ల బోర్ కొట్టడం అనేది ఉండదు. సో ఏరోబిక్స్ కూడా సమ్ టైప్ ఆఫ్ డాన్స్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో అది నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది డాన్స్ చేసినప్పుడు. తేలికపాటి వ్యాయామం చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. సంగీతం వింటూ నృత్య రీతిలో చేస్తున్న వ్యాయామం వల్ల మనసుకు ఉల్లాసం కలుగుతుందని శిక్షకులు అంటున్నారు. చాలా మంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్కి, ముంబై, చెన్నైకి ఓన్లీ అక్కడికి పరిమితం ఉండే. చాలా బాగా చేస్తున్నారు ఏరోబిక్స్. పెరుగుతున్న ఆదరణతో ఎప్పటికప్పుడు కొత్త శిక్షణా కేంద్రాలు వెలుస్తున్నాయి. ఉన్న వాటిలోనూ మరికొన్ని ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.